ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పొజిషన్ ట్రేడింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. పొజిషన్ ట్రేడింగ్ ఈజ్ ఎ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ that involves buying and holding stocks for a long period of time, typically weeks, months or even years. ఓకే, ఈ పొజిషన్ ట్రేడింగ్ అనేది మనము ఒక స్టాక్ ఒకటి లేకపోతే అంతకంటే ఎక్కువ స్టాక్స్ కొని మనం వీక్స్, మంత్స్ ఆర్ ఈవెన్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు. మనం దీన్నే పొజిషన్ ట్రేడింగ్ అంటాం. ఓకే, ది గోల్ ఈజ్ టు ప్రాఫిట్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ మార్కెట్ ట్రెండ్స్ రాదర్ దాన్ షార్ట్ టర్మ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. ఫ్రెండ్స్, ఇది షార్ట్ టర్మ్లో తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, అది పట్టించుకోరు పొజిషన్ ట్రేడర్స్. ఓకే, ఇది లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుంటారు. దీని ద్వారా లాంగ్ టర్మ్ ద్వారా వాళ్ళు బాగా ప్రాఫిట్ పొందుతారు. ఓకే, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కొన్ని ఇయర్స్ పెడతారు, లేకపోతే 1 year అబవ్ పెడతారు, ప్రాఫిట్ తీసుకుంటారు, బయటకు వచ్చేస్తారు అమ్మేసి స్టాక్స్. ఓకే, లేకపోతే లాంగ్ టర్మ్ 10 years అయినా పెట్టుకుంటారు, లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. అట్లా మంచి ఫండమెంటల్స్ చూసి, టెక్నికల్స్ చూసి ఎంటర్ అవుతారు. మంచి కంపెనీ ఫండమెంటల్స్ది వాళ్ళు ప్రాఫిట్స్ ఇయర్లీ తీసుకుంటూనే ఉంటారు. కంటిన్యూగా పెరుగుతూ ఉంటాయి స్టాక్స్. ఓకే, కొన్ని ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. పొజిషన్ ట్రేడింగ్ అంటే ఒకరోజు కొని దాన్ని పొజిషన్ ట్రేడింగ్ అంటాం. Positional traders use a combination of technical and fundamental analysis to identify trends and make informed investment decisions. Position traders టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చూసి మంచి స్టాక్స్ను ట్రెండ్స్ ఐడెంటిఫై చేసి ఓకే వాళ్ళు బై చేస్తారు. కొన్ని ఇయర్స్ పెట్టుకుంటారు వాళ్ళు, అమ్మకుండా బాగా ప్రాఫిట్ తీసుకుంటారు. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ స్టడీస్ హిస్టారికల్ ప్రైస్ మూవ్మెంట్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ టు అండర్స్టాండ్ మార్కెట్ సెంటిమెంట్. ఓకే, వాళ్ళు స్టడీ చేస్తారు. హిస్టరీ ప్రైస్ మూవ్మెంట్స్ ఎట్లున్నాయి కంపెనీలో, చార్ట్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, అవన్నీ అండర్స్టాండ్ చేసుకొని మార్కెట్ సెంటిమెంట్ తక్కువలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు స్టాక్ మార్కెట్లోకి. ఎంటర్ అయ్యి కొన్ని సంవత్సరాలు పెడతారు. ఓకే, పెట్టి లాభాలు తీస్తారు. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఎస్ఎస్ఎస్ ద అండర్లయింగ్ ఫైనాన్షియల్ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్, పిఈ రేషియో, అట్లాంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవన్నీ చూస్తారు. చూసి వాళ్ళు రేషియోస్ అన్నీ చూస్తారు, చూసి ఎంటర్ అవుతారు మంచి కంపెనీలో. ఓకే, దాన్నే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ considers broader economic conditions and trends such as changes in interest rates, inflation and overall economic growth. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా, ఇన్ఫ్లేషన్ పెరిగినా స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి ఫ్రెండ్స్, డౌన్ ట్రెండ్స్కి వచ్చేస్తాయి. ఇన్ఫ్లేషన్ తగ్గితే ఓకే వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తారు, లేకపోతే వాళ్ళు తగ్గియరు. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు తగ్గారు, అప్పుడు లోన్స్ తీసుకోవడం కష్టమవుతుంది ప్రజలకు. ఓకే, అందుకు వాళ్ళు మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానీ చూస్తారు. ఓకే, పొజిషనల్ ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంట్రాడే ట్రేడింగ్ విచ్ ఫోకసెస్ ఆన్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్. పొజిషనల్ ట్రేడింగ్ డిఫరెంట్ ఫ్రెండ్స్. ఇంట్రాడే ట్రేడింగ్ ఒక రోజులో కొని ఒక రోజులో అమ్మాలా. స్వింగ్ ట్రేడింగ్ ఈరోజు కొని కొన్ని వీక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మంత్స్ పెట్టుకుంటారు. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, కానీ కొంతమంది తొందరగా ప్రాఫిట్ కావాలని 1 week to 1 month అమ్మేస్తారు, 1 month లోపు అమ్మేస్తారు. దాన్ని స్వింగ్ ట్రేడింగ్. ఇది దీంట్లో పొజిషనల్ ట్రేడింగ్లో కొన్ని ఇయర్స్ పెట్టుకుంటారు కొంతమంది, దాన్నే పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. మంచి లాభాలు పొందుతారు. ఇట్స్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ హోల్డింగ్స్ విచ్ రిప్రజెంట్ అసెట్స్ ఓన్డ్ లాంగ్ టర్మ్.
దీన్ని పొజిషనల్ ట్రేడింగ్తో తీసుకొని వీళ్ళు డైరెక్ట్ స్టాక్స్ కొని ఇంకా లాంగ్ టర్మ్కు అట్లే పెట్టుకుంటారు. దాన్నే పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది పొజిషనల్ ట్రేడింగ్ గురించి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.